వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం, 2.5 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్న నారాయణ. ఏపీలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులు, సచివాలయంలో పూజలు చేసిన నారాయణ, సత్యకుమార్. పిన్నెల్లి బ్రదర్స్ పై రౌడీ షీట్ ఓపెన్ చేసిన మాచర్ల పోలీసులు, ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనపై కేసులు. ప్రశాంతంగా కొనసాగుతున్న మెదక్ పట్టణ బంద్, స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు మూసివేత. ఢిల్లీలో పైప్లైన్ కోతకు కుట్ర జరుగుతోంది, పోలీస్ కమిషనర్ కు ఆప్ మంత్రి లేఖ. తిరుమలలో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు, శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం. ఢిల్లీ ప్రజలు నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో నీటి పైప్లైన్ విషయంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు మంత్రి అతిషి లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్లైన్ కు భద్రత కల్పించాలని కోరారు. ఢిల్లీలో పైప్లైన్ కోతకు కుట్ర జరుగుతోందని అతిషి ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో నీటి పైప్లైన్ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు మంత్రి అతిషి లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్లైన్ కు భద్రత కల్పించాలని కోరారు. ఢిల్లీలో పైప్లైన్ కోతకు కుట్ర జరుగుతోందని అతిషి ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అంటే టక్కున గుర్తుకొచ్చేది గాంధీ భవన్. హస్తం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ లో వాస్తు అక్కడి నేతలకు కలిసి వచ్చిందా? ఆ చోటులో కూర్చున్న నేతలు ఢిల్లీ స్థాయికి ఎదిగారా? గాంధీ భవన్ లో ఆ గదులకు ఆదరణ పెరగడానికి కారణం ఏమిటి? ఈ నేతలకు కలిసి వచ్చిన వాస్తు ఏమిటి? దానికి ఉన్న లెక్కలేమిటి? ఈ కథ కమామిషు ఏమిటి? వాచ్ ది స్టోరీ.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఇది పాత మాట. మరి కొత్త మాట ఏమిటి? గాంధీ భవన్లో నేతలు తమకున్న పరిచయాలు, పైరవీలతో పదవులు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇది సరికొత్త మాట. కొందరు నేతలకు కలిసి వచ్చిన సెంటిమెంట్ తమకు సైతం కలిసి వస్తుందా అని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే గాంధీ భవన్లో ఆ సీట్లలో ఆసీనులైన నేతలంతా రాష్ట్ర స్థాయి పొజిషన్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడు గాంధీ భవన్లో ఆ వాస్తు లెక్కల మీద గట్టి చర్చే జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల లీడర్ల వరకు ఇదే సెంటిమెంట్ కలిసి వచ్చిందా అంటే ఒక రకంగా అవుననే సమాధానం వస్తోంది. కొత్తగా పదవులు ఆశించే నేతలు సైతం వాస్తు శాస్త్రంలో తమ అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో జరిగే ఏ కార్యక్రమానికైనా రేవంత్ హాజరు కావాలన్నా ఆయన గాంధీ భవన్ లెఫ్ట్ సైడ్ గేటు ద్వారా మాత్రమే లోపలికి అడుగు పెడుతున్నారు. ఈ సెంటిమెంట్ను మొదటి నుంచి రేవంత్ పాటిస్తున్నారు. గాంధీ భవన్లో ఎక్కువగా ఉపయోగించే ప్రధాన ద్వారం పీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఎంట్రన్స్, అక్కడి నుంచి ఎడమ చేతి వైపు పీఆర్ఓ రూమ్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రూమ్ వరకు అదే రోల్లో తొలి అంతస్తులో ఉన్న గదుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఏ నేతకైనా పదవులు దక్కేస్తున్నాయి. దీంతో ఈ సెంటిమెంట్ పై నేతలు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకున్న కొన్ని రోజులకే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి పదవి వరించింది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కించుకొని ఆయన విజయం సాధించారు. రూమ్లు, కార్యాలయాల సెంటిమెంట్తో ఆయన ఈ విజయాలు సాధించినట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే అదే గదిలో ఉన్న మరో నేత హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారుడి పదవిని సీఎం రేవంత్ రెడ్డి మొదట్లోనే ఇచ్చారు. ఆ పక్కనే ఉన్న మూడో గదిలో మొన్నటి వరకు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్గా సేవలందించారు. ఆయనకు భువనగిరి పార్లమెంట్ టికెట్ దక్కింది. టికెట్ దక్కడమే కాకుండా ఎంపీగా గెలుపు దక్కింది. ఇక ఆ పక్క గదిలో రమేష్ ముదిరాజ్తో పాటు పలువురు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. అయితే ఆ పక్కన ఉన్న ఐదో గదిలో కాంగ్రెస్ శ్రేణులకు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకే ఇది వన్నె తెచ్చిందనే విశ్వాసం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక ఆ లైన్లో మిగిలిన మరో గది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వ్యవహారాల్లో పీసీసీ చీఫ్ తర్వాత పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇదే కాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగక పీసీసీ చీఫ్ రేసులో సైతం ప్రధానంగా ఉన్నారు. లెఫ్ట్ సైడ్ గదుల్లో సేవలందించిన నేతలు ఉన్నత స్థానాలకు చేరడంతో ఆ గదులు తమకు కేటాయించాలని పార్టీకి చెందిన కొందరు నేతలు కర్చీఫ్లు వేసేసి ఆ రూములు దక్కించుకోవడానికి యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పదవుల కోసం పోటీ పడటం చూశాం కానీ రూముల గురించి పైరవీలు చేసే పరిస్థితి ఏంటని, ఇదేం చోద్యమని కొందరు మెటికలు విరిచినా, నొసలు చిట్లించినా అవేవీ పట్టించుకోకుండా సెంటిమెంట్ రూముల గురించి నేతలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం నుంచి టీపీసీసీ నేతల వరకు కలిసి వచ్చిన విశ్వాసం తమకు సైతం ఉడతా భక్తి మాదిరి సాయం కాకపోతుందా అనే భావనలో ఈ నేతలు ఉన్నట్లు తెలిసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. 2 సార్లు కేసీఆర్ సీఎంగా పనిచేసిన తర్వాత సంక్షేమ పథకాలు లబ్ధిదారులు పార్టీ ఓటు బ్యాంక్ అని భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తమదైన ఓటు బ్యాంక్ ఏమైందనే సందేహం మొదలైంది గులాబీ పార్టీలో. అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. దీంతో మళ్లీ జనంలో పట్టు సాధించాలనుకుంటుంది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకోసం భిన్న వర్గాలకు చేరువవ్వాలనుకుంటుంది. మరి బీఆర్ఎస్ ఎవరిని తమ ఓటు బ్యాంక్గా భావిస్తోంది? మళ్లీ తిరిగి ఎలా నిలబడాలనుకుంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ 20 ఏళ్లలో అనేక ఎన్నికలను ఎదుర్కొంది. ఆయా సందర్భాల్లో ఓటు బ్యాంకుతో నెట్టుకు వస్తోంది. కేసీఆర్ ఆకట్టుకునే మాటలు, ఆయక రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంకు ఏమందనే దానిపై చర్చ జరుగుతోంది. 6 నెలల క్రితం అధికార పార్టీ ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లోనూ 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 6 నెలల్లోనే 17 ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్.
ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా కీలక నేతలంతా పార్టీని వీడడం, క్షేత్రస్థాయిలో నేతలంతా డీలా పడడం, కాంగ్రెస్ బీజేపీలో బలమైన పార్టీలుగా ఎదగడం, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21% ఓట్లు పక్క పార్టీలకు మల్లాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా బీజేపీ పొందాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా షిఫ్ట్ అయి ఇతర పార్టీల వైపు వెళ్లిపోతోంది. కొంత బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్ కు బలమైన సుస్థిర ఓటు బ్యాంకు లేకపోవటమే అందుకు కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ కు ఓటు బ్యాంకు రాజకీయాలపై అవగాహన ఉంది. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్ గా మార్చుకొని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ నిర్ణయాలు తారుమారయ్యాయనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తన వ్యూహంతో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 10 ఏళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయిందని సామాజిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతకుముందు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి వారంతా బీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపుకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీలోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికైనా బలమైన వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కోల్పోయిన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటుందా లేదా చూడాలి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులకి ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా తొలిసారి రాయదుర్గానికి వెళ్లడంతో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి పూలమాలలు, బొకేలు ఇస్తూ వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రాయదుర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సామాజిక పెన్షన్ల పెంపుపై సంతకం చేయడం, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు క్యాంప్ ఆఫీస్ ప్రజావేదిక వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 5 సంవత్సరాలలో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డామని వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ఉంచాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే సురేంద్రబాబు.
ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటాం. మా చంద్రబాబు నాయుడు గారు మాకు తండ్రి లాంటి వాడు. ఈ రోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం, మేము మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం మనం కూడా ఆశీర్వదించాలి, అలాగే ఆహ్వానించాలి. కాబట్టి ఈరోజు మీ ముందు వాళ్ళు మా నాయకుడి గురించి 4 మాటలు చెప్తారని ఆశిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటాం. మా చంద్రబాబు నాయుడు గారు మాకు తండ్రి లాంటి వాడు. ఈ రోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం, మేము మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ఎంత మన స్కిల్ సెన్సర్స్ గురించి ఆయన సంతకం పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు అంటేనే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మనం అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఐటీని పరిచయం చేసిందే మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది యూత్ లక్షలు ఈరోజు సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఒక మెరుగైన స్థాయిలో పెట్టడానికి కారణం వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన అనేది పోలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన స్కిల్ సెన్సర్స్ పైన ఒక అవగాహనతో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి, వాళ్ళలో స్కిల్స్ అనేది డెవలప్ చేసేసి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే స్థాయిని మనం ఇవ్వాలి. ఆ స్కిల్ సెన్సర్స్ అనేది అంతా కూడా వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో మొదటి గత ప్రభుత్వం నగరవనం అభివృద్ధి పనులను పట్టించుకోలేదని జగన్ సర్కార్పై మండిపడ్డారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. అమిలినేనిలో పర్యటించిన సురేంద్ర కళ్యాణదుర్గంలోని బల్లారి రోడ్డున నిలిచిపోయిన నగరవనం పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏపీలో అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వికారాబాద్లో పోలీసుల దాష్టికం వెలుగు చూసింది. తనకు న్యాయం కావాలంటూ ఆశ్రయించిన ఫిర్యాదుదారుడిని చితకబాదారు. దోమ మండలం దిర్సంపల్లి తాండాకు చెందిన ట్రుక్కుబాయ్ సంతోష్లకు వారి దాయాదుల మధ్య భూ వివాదం జరిగింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు రుక్కుబాయ్, సంతోష్. అనంతరం తాము పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన సంతోష్ అప్డేట్పై ఆరా తీశాడు. అయితే ఫిర్యాదు చేసిన వారిని కూడా పిఎస్కి పిలిపించి రాజీ కోసం ఇరువురు మాట్లాడుకోమని సమయం ఇచ్చారు ఎస్ఐ. ఈ క్రయంలో ఇరువురి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి ఒకరిపై ఒకరు పోలీస్ ఆవరణలోనే దాడికి దిగారు. దీంతో వారిని ఆడుకున్న పోలీసులు అందరినీ మందలించి తనను మాత్రం ఎస్ఐతో పాటు కానిస్టేబుల్
విచక్షణ రహితంగా చితక బాదారని ఆరోపిస్తున్నాడు సంతోష్. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం కోసం వస్తే తనను చితక బాదడమేంటని ప్రశ్నిస్తున్నాడు. తన పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు సంతోష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చెత్త సేకరణ పట్ల అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో కంపు కొడుతోందని, అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అసలే వానాకాలం కావడంతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. చెత్త సేకరణకు కావాల్సిన వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నాయని, కేవలం మరమ్మతుల పేరుతో మామూలు వసూలు చేస్తూ వాహనాలను షెడ్డుకే పరిమితం చేశారని విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి గుట్టలను తలపిస్తుందని, ఇకనైనా స్పందించి వెంటనే చెత్త సేకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాండిల్వుడ్ ను కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కేసు విచారణలో రోజుకో విషయం బయటకు వస్తుంది. ఈ కేసులో ఛాలెంజింగ్ స్టార్, కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. రేణుకాస్వామి హత్య కేసులో ఆయనను మైసూర్లో అరెస్ట్ చేశారు. తాజాగా దర్శన్ కారు డ్రైవర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇప్పటికే పోలీసులు అదుపులో 14 మంది నిందితులు ఉండగా మరో 3 లొంగిపోయారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు రావడం, వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు కూడా చకచకా జరిగిపోయాయి. హీరో దర్శన్ తన అభిమానిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి దర్శన్ తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హీరో దర్శన్ వైవాహిక జీవితం కొంతకాలంగా సవ్యంగా సాగడం లేదు.
అందుకు నటి పవిత్ర గౌడ్తో దర్శన్ సాన్నిహిత్యమే కారణమనే ప్రచారం ఉంది. పవిత్ర గౌడ్ కన్నడ సినీ పరిశ్రమలో నటిగా, ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. 2016 సంవత్సరంలో కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో పేరుతో ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తోంది. కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్కు మంచి పాపులారిటీ ఉంది. దశాబ్ద కాలంగా పవిత్ర గౌడకు హీరో దర్శన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. పవిత్ర గౌడ కూతురు బర్త్డేకి దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య బంధం వెలుగులోకి వచ్చింది. వారిద్దరి వ్యవహారంపై గత కొద్ది కాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారమే రేణుకాస్వామిని కదిలించింది. దర్శన్ కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకాస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దర్శన్ పవిత్ర తీరును తప్పుపట్టారు. పవిత్ర గౌడపై రేణుకాస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రేణుకాస్వామిపై ఆగ్రహించిన దర్శన్ తన ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన రాఘవేంద్ర, కార్తీక్, కేశవమూర్తిని సంప్రదించాడు. తమ అభిమాన హీరోనే తమ వద్దకు వచ్చి సాయం అడగడంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు. దీంతో సుపారీ కింద దర్శన్ తొలుత వారికి 5 లక్షలు ఇచ్చాడు. తన పేరు బయటకు రాకూడదని, వారు అరెస్ట్ అయితే అవసరమైన లీగల్ ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు. దీంతో ఈ నెల 8న రేణుకాస్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ అభిమానులు అతడిని కామాక్షి పాల్యాలోని ఒక షెడ్లోకి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన దర్శన్ బెల్ట్తో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతడిని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్కు తెలియచేసి పరిస్థితిని చక్కదిద్దడానికి మరో 25 లక్షలు తీసుకున్నారు. రేణుకాస్వామి మృతదేహాన్ని ఒక మురుగు కాల్వలో పడేశారు. అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ తుగుదీప్ను విచారణ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితురాలుగా ఉన్న దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడను కూడా పట్టనగర్కి తీసుకునెళ్లారు. నిఖిల్, వినయ్, కార్తీక్, రాఘవేంద్ర సహా దర్శన్ సహచరులను కూడా ముందుగా అక్కడికి తీసుకెళ్లి తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గాజాపై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ గాజాలో తమ దళాలపై జరిగిన దాడిలో 8 మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. పేలుడు కారణంగా సైనికులు చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించలేదు. మృతి చెందిన వారిలో కంబాట్ ఇంజనీరింగ్ కార్పుకు చెందిన డిప్యూటీ కంపెనీ కమాండర్ వాసీం మహ్మద్ ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో గాజాలో హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒకేసారి 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ తర్వాత భారీ సంఖ్యలో చనిపోవడం ఇదే రెండోసారి. హమాస్తో యుద్ధంలో ఇప్పటికే 307 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. సైనికులు రాత్రిపూట తమ ఆపరేషన్ ముగించుకొని విశ్రాంతి కోసం స్వాధీనం చేసుకున్న భవనాలకు కాన్వాయ్లో వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడుతో ఆర్మర్డ్ కంబట్ ఇంజనీరింగ్ వెహికల్లో ఉన్న సైనికులు చనిపోయారు. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ షాక్ తగిలింది. ఇవాళ ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. 660 మేరా పెరిగి తులం రేటు 72,550కి చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 600 పెరిగి 66,500 స్థాయికి ఎగబాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర కిలోకు 500 మేరా పెరిగింది. ఇవాళ కిలో రేటు 95,600 స్థాయికి చేరింది. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.